ఆరోగ్యమే మహాభాగ్యము. ప్రేమాత్మ స్వరూపులకు స్వాగతం. నిన్న మనము బానిసత్వం గురించి తెలుసుకున్నాము. బానిసత్వము అంటే ఏమిటి? మరి బానిసత్వంలో ఉన్నటువంటి నష్టాలు ఏంటి? బానిసత్వంలో ఉండేటువంటి బాధలు ఏంటి అనేటువంటి అంశముపై మనము సుదీర్ఘంగా తెలుసుకున్నాము. మరి ఈరోజు మరొక కీలకమైనటువంటి అంశము బంధాలు బానిసత్వము అనే అంశంపై తెలుసుకుందాం. బంధాల గురించి తెలుసుకునే ముందు మరి బానిసత్వం గురించి ఒకసారి సమీక్ష చేసుకుందాము. బానిసత్వం అంటే బంధించబడమే. వలలో చిక్కిన చేప మాదిరిగా బంధించబడమే బానిసత్వము. పంజరంలో బంధించబడిన చిలక మాదిరిగా జీవించడమే బానిసత్వము. ఒక పరిధి గీసుకొని ఆ పరిధిలో జీవించడమే బానిసత్వము. కొన్ని బంధాలలో బంధించబడమే బానిసత్వము. తన స్వంత ప్రణాళిక, తన స్వంత రాజ్యాంగం ద్వారా దాంట్లో ఇరుక్కోవడమే బానిసత్వము. మోహము, అటాచ్మెంట్ అనేది మనిషిని బంధిస్తుంది. అటాచ్మెంట్ ఈజ్ ది రూట్ కాజ్ ఫర్ సారో, సఫరింగ్ అండ్ డిసీజెస్. అటాచ్మెంట్ ఈజ్ ది రూట్ కాజ్ ఫర్ సారో, మిజరీ and sorrow and diseases. అటాచ్మెంట్ అనేది అన్ని అనర్థాలకు కారణం. దేనికి అటాచ్ కాకూడదు, దేనిలో ఇరుక్కోకూడదు. ప్రతి దాని నుంచి బయటపడడమే స్వేచ్ఛ. శారీరక మమకారంలో ఇరుక్కోవడమే బంధము. శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు లోను కావడమే బానిసత్వము. ఇంద్రియ నిగ్రహం లేకపోవడమే బానిసత్వము. కళ్ళు చూస్తూ ఉంటాయి, రంగురంగుల లోకాన్ని ఈ కళ్ళు చూసి మరి ఆకర్షింపజేస్తుంది. దాంట్లో మనం బందీ అయిపోతాం. ఈ నాలుక రుచులలో బంధించి వేస్తుంది. అది లేకపోతే నేను ఉండలేను అన్నటువంటి బంధాన్ని, అటాచ్మెంట్ను కలుగజేస్తూ ఉంటాయి. ముక్కు వాసనకు బందీ అవుతుంది. ఇలాంటి వాసన ఉంటేనే, అలాంటి వాసన నాకు చాలా
ఇష్టంగా ఉంది అని ఆ ఇష్టంలో బంధించబడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వాసనలో బందీ అయిపోతుంటారు. చర్మము సుఖాలకు బందీ అయిపోతూ ఉంది. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ వాటి యొక్క పరిధిలో ఉండడం వలన అవి మనిషిని బంధిస్తూ ఉంటాయి. మనిషి యొక్క మనసు చేస్తున్నటువంటి ఈ గారడి వలన మరి మనిషి బంధించబడుతూ ఉన్నాడు, బానిసత్వంలో జీవిస్తూ ఉన్నారు. ఒకటి కావాలి అనుకున్నప్పుడు దాని వెంటనే పడడము అనేది బానిసత్వమే. బానిసత్వాన్ని మరి జయించాలంటే ఎలా? బానిసత్వాన్ని జయించాలి అని అంటే మానసిక పరిధి పెరగాలి, జ్ఞానము విస్తరించాలి. ఆ విధంగా మరి బానిసత్వం నుంచి బయటపడగలగాలి. మరి బంధాలు ఏ విధంగా మరి బానిసత్వాన్ని పెంచుతాయో తెలుసుకుందాం. అన్ని సమస్యలకు కారణము మనిషి లోపల ఉన్నటువంటి మానసిక గుణ లక్షణాలు. 3 గుణాలు. ఒకటి తమో గుణము, రెండవది రజవ గుణము, మూడవది సాత్విక గుణము. తమో గుణం అంటే క్వాలిటీ ఆఫ్ డార్క్నెస్, రజవ గుణం అంటే క్వాలిటీ ఆఫ్ ప్యాషన్, సాత్విక గుణం అంటే క్వాలిటీ ఆఫ్ శానిటీ. బానిసత్వం అంటే అది క్వాలిటీ ఆఫ్ డార్క్నెస్, మనసును బంధించి వేసేటువంటి గుణము. మనసు ఒక పరిధిలో ఉండి దాని నుంచి బయటికి రాలేదు. నేను, నాది, నాకు, నా వాళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఆస్తి, నా ఇల్లు, నా వారు అనేటువంటి భావంలో ఎక్కువగా బంధించబడుతూ ఉంటారు. ఇది అంతా మరి మనిషిని స్వేచ్ఛ నుండి దూరం చేస్తూ ఉంటుంది. నిజంగా మరి ఇది అంతా ఆ విధంగా ఉండడానికి గల కారణము మన మానసిక పరిధి కుంచుకోవడమే. మానసిక పరిధి విస్తరించిన కొలది తమో గుణంని ఛేదించుకొని రజవ గుణాన్ని కరిగించుకొని సాత్విక గుణాన్ని దాటి మరి దైవపు జీవితంలోకి, స్వేచ్ఛా జీవితంలోకి రావాలి. మరి మనము తమో గుణంలో బంధించబడ్డప్పుడు దాని నుంచి బయటపడలేక ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. క్వాలిటీ ఆఫ్ డార్క్నెస్ అనేది ఒక సిమెంట్ గోడ లాంటిది. సుత్తి తీసుకొని పెకిలిస్తే తప్ప అది పోదు.
క్వాలిటీ ఆఫ్ డార్క్నెస్ అనేది అది చాలా మనిషిని సోమరితనానికి, బద్ధకానికి, సుఖంగా జీవించాలి అనేటువంటి ఒక రొటీన్ లైఫ్కి, శారీరక శ్రమ లేకుండా, ఏమి చేయకుండా జీవించేటువంటి జీవన విధానానికి తీసుకెళ్తుంది. మరి రజోగుణం అంటే అది ఒక ప్లైవుడ్ లాంటిది. మరి ప్లైవుడ్ అంటే దాన్ని గట్టిగా తన్నితే ప్లైవుడ్ ఊడిపోతుంది. రజోగుణము మరి ద్వేషము, ఈర్ష్య, ఉద్రేకము, కోపము, ఆరాటము, పోరాటము, తపన, ఏదో సాధించాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఆవేదన, మరి దాని నుంచి బయటపడాలి, దాన్ని కరిగించాలి. తర్వాత సాత్విక గుణము ప్రేమ, జాలి, దయ, కరుణ, అనురాగము, ఆప్యాయత, విశ్వాసము, నమ్మకము. మరి ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ శానిటీ. ఇవి కూడా పలుచని వస్త్రం మాదిరిగా ఉంటుంది. దాన్ని కూడా మనము దాటగలగాలి. దాటినప్పుడు మరి స్వేచ్ఛలోకి వెళతాం. మరి మనము మన యొక్క మానసిక పరిధిని ఎంత పెంచుకుంటే అంత బంధాల నుంచి బయటపడతాం. పుట్టగానే మరి మనిషికి, మనకి మన తల్లిదండ్రులు ఒక పేరునిచ్చారు, ఒక కులం ఇచ్చారు, ఒక మతం ఇచ్చారు, ఒక ప్రాంతం ఇచ్చారు. మనము ఆ పేరులో ఇరుక్కున్నాము, ఆ కులములో ఇరుక్కున్నాము, ఆ మతములో ఇరుక్కున్నాము, ఆ ప్రాంతంలో ఇరుక్కున్నాము. తర్వాత చదువులలో ఇరుక్కున్నాము, క్వాలిఫికేషన్లలో ఇరుక్కున్నాము, ఉద్యోగాలలో ఇరుక్కున్నాము, అధికారాలలో ఇరుక్కున్నాము, కుర్చీలలో ఇరుక్కున్నాము. నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనేటువంటి మొండితనములో మరి చాలామంది ఉన్నారు. అదే బానిసత్వం, అదే బంధం. కొంతమంది శరీరాన్ని జయించలేక శారీరక బంధాలలో ఉంటారు. కొంతమంది మనసును జయించలేక మానసిక బంధాలలో ఉంటారు. మరి శారీరక బంధాలు అనంటే ఇవి పోవు. ఇది చాలా కష్టం. జ్ఞానము ద్వారా, మనసును విస్తరించడం ద్వారానే ఈ శారీరక మమకారాలు, శారీరక అనురాగాలు, అభిమానాలు పోతాయి. మనిషి 10 వదులుకోవాలి. కామ, క్రోధ, మోహ, మద, మాశ్చర్యం, రాగము, ద్వేషము, మమకారము, అభిమానము. మరొకసారి చెప్తాను. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్య, రాగ, ద్వేష, మమకార,
అభిమానం. వీటిని వదిలించుకోవాలి, వీటిని జయించాలి. కామము అంటే కోరుకోవడం, ఇది కావాలి అది కావాలి అని కోరుకోవడం, కోరికల పుట్ట. ఈ కోరికలకు అంతు లేకుండా ఒకటి వస్తే ఇంకొకటి, ఇంకొకటి వస్తే మరో ఒకటి, ఆ విధముగా మరి అంతు లేని విధంగా కోరికలను కోరుకుంటూ ఉంటారు. కామం అంటే కోరుకోవడమే, కోరికలే. కోరికలను జయించడం అంటే కామాన్ని జయించడమే. దాన్ని జయించాలి. దాంట్లో బంధించబడితే, కోరికలలో బంధించబడితే, అనుకున్నది జరగకపోతే, కోరుకున్నది దొరక్కపోతే అది క్రోధానికి దారితీస్తుంది, కోపానికి, ఆవేశానికి, ఉద్రేకానికి దారితీస్తుంది. సో ఈ ఉద్రేకము, కోపము, ఆవేశము మరి మనిషి యొక్క అంతరంగాన్ని ఆందోళనకు గురి చేసి ఒత్తిడి జీవితంలో జీవింపచేస్తుంది. ఆ ఒత్తిడితోటి బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులు వస్తాయి. అందుకనే ఉద్రేకాన్ని తగ్గించుకోవాలంటే మరి మన యొక్క కోరికలను అదుపులో పెట్టుకోవాలి. నవీన కాలంలో భౌతిక అవసరాలు బాగా పెరగడం వలన ప్రతి ఒక్కరూ ఆ అవసరాలపైన, ఆ అవసరాల వైపు పరిగెత్తుతూ ఉన్నారు. మానవుడి యొక్క అవసరాలు శారీరక అవసరాల వరకే ఉంటే పర్వాలేదు, కానీ భౌతిక అవసరాల వైపు పరిగెత్తడమే మరి మానవులకు చేస్తున్నటువంటి పెద్ద తప్పు. మానవులకు జరుగుతున్నటువంటి పెద్ద నష్టము భౌతిక అవసరాల వైపు పరిగెత్తడమే. భౌతిక అవసరాలు బాగా పెరిగిపోతున్నాయి. మానవులు, మేధావులంతా అన్వేషణ చేసి ఎన్నో కొత్త కొత్త అన్వేషణల ద్వారా కొత్త రకమైనటువంటి వస్తువులను అన్వేషించి తయారు చేసి ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థముని, ప్రకృతిని వాడి ప్రకృతిని ధ్వంసం చేసి మరి ఎన్నో రకరకాల వస్తువులను తయారు చేస్తూ ఉన్నారు. అది ప్రగతి అని అనుకుంటున్నారు, కానీ మానవుడికి అది అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ ఆ అవసరాలలో వాటిలో బంధించబడ్డారు. అందుకే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ ప్రకృతి హరించుకుపోవడానికి గల ముఖ్య కారణము భౌతిక అవసరాలను పెంచుకోవడమే, భౌతిక అవసరాల మత్తు పెరగడమే, భౌతిక అవసరాల వైపు ప్రతి ఒక్కరూ బంధించబడ్డారు. అందుకే మరి మానవులకి ఎన్ని ఉన్నా సరిపోవడం లేదు. కామము, క్రోధము, లోభము. లోభమంటే అతి ఆశ, ఎక్కువగా ఆశించడము. నాకు కావాలి, నాకు కావాలి అనేటువంటి ఆశ. మోహము. మోహం అంటే
ఒకటి కావాలి, అది లేకపోతే నేను ఉండలేను అనుకోవడమే మోహం. అటాచ్మెంట్ ఈజ్ ది రూట్ కాజ్ ఫర్ సారో, మిజరీ, సఫరింగ్ అండ్ డిసీజెస్. ఒకదానికి అటాచ్ కావడం, ఒక ఆహారము అది లేకపోతే నేను జీవించలేను అనేటువంటి ఒక పరిధిలో, ఒక అటాచ్మెంట్లో ఉండడం. నాలుకకు ఉప్పు, కారము, మసాలా లేకపోతే నేను తినలేను అని ఆ రుచులలో బంధించబడడం. కళ్ళు చూస్తూ ఉన్నాయి కొన్ని దృశ్యాలను టీవీలలో, సీరియళ్ళలో, లేకపోతే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ రంగురంగుల లోకం వైపు ఆకర్షించబడి అదే సర్వము అని దాంట్లో కళ్ళు, ఈ దృశ్యాలు మనను బంధిస్తూ ఉన్నాయి. ఆ విధంగా మరి బంధించబడడం అదే మోహం. ఈ సీరియల్ చూడకపోతే నేను ఉండలేను, అదే మోహం, అదే బంధం. మదం అంటే గర్వము. నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు, నేను చెప్పిందే, నేను అనుకుంటున్నదే, అదే సర్వం. ఎవరు ఏది అనుకున్నా, ఎవరు ఏది చెప్పినా అది వారి యొక్క మనోభావాలు, వారు నేర్చుకున్నటువంటి పుస్తక పరిజ్ఞానం కావచ్చు, వారి యొక్క అనుభవం కావచ్చు. అనుభవము ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే, చెప్పితే, దానికి అనుగుణంగా జీవిస్తే పర్వాలేదు. కానీ అద్దెకు తెచ్చుకున్న జ్ఞానం ద్వారా, వేరే వారిని అనుకరించడం ద్వారా, వేరే వారిని పోల్చుకొని జీవించడం ద్వారా అవి అన్నీ మరి మనిషికి ఒక రకమైనటువంటి అహంకారాన్ని పెంచుతూ ఉంటాయి. పోల్చుకోవడం అంటే ఒక పరిధిలో ఇరుక్కోవడమే. కాబట్టి పోల్చుకునేటువంటి జీవితము అన్హెల్దీ కాంపిటీషన్కు దారితీస్తూ ఉంది. పోల్చుకోవడం అంటే అహంకారమే, ఒక పరిధిలో ఉండడమే, మన యొక్క భావనలు కుంచింప చేయడమే. అందుకే మనం దాని నుంచి బయటపడాలి. మానసిక పరిధిని విస్తరించిన కొలది మరి మనకు ఇవన్నీ ఒక్కొక్కటి మనము దాటి వేసుకుంటూ వెళ్ళగలుగుతాం. మాశ్చర్యము, ఈ మాశ్చర్యం అనేది మరి మానసిక ఆందోళన, ఒక మానసిక వ్యాధి. మనసులో మనము బంధించబడమే. అందుకే రాగము, ద్వేషము, అభిమానము, మమకారాలు మరి మనిషిని ఇరికిస్తుంటాయి. రాగము ఉందంటే ద్వేషము కూడా ఉంటుంది. ఏ విషయం పైన రాగం ఉండకూడదు, తద్వారా ద్వేషము కూడా ఉండకూడదు. రాగం ఉందంటే ద్వేషం ఉంటుంది, ద్వేషం ఉందంటే రాగము నుంచే వచ్చి ఉంటుంది. అందుకనే ఎవరి మీద రాగము కానీ అనురాగము కానీ పెంచుకోవడము అనేది అది ప్రమాదకరం. ఎందుకంటే అది ద్వేషానికి దారితీస్తుంది.
మమకారము, శారీరక మమకారము, అభిమానము అంటే శారీరక బంధాలు, తర్వాత తన వాళ్ళు, తన బంధువులు, తన చుట్టాలు, నా 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 అనేటువంటి ఒక పరిధిలో మనసును బంధించడం. అందుకే మరి ఇలాంటి భావనలన్నీ మరి మనిషిని బంధించి వేసి మరి బానిసత్వంలోకి నెట్టుతూ ఉన్నాయి. బంధాల నుంచి బయటపడాలి. మానసిక బంధాలు మనసు చేస్తున్నటువంటి గారడి. ప్రతి ఒక్కరి మనస్సు మరి బంధించి వేసి జీవితంలో మరి స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. మనసు అనేది రెండు అంచుల ఖడ్గం. ఒకవైపు పాజిటివ్, ఇంకొక వైపు నెగటివ్. పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. మనసు ఆడుతున్నటువంటి నాటకంలో మరి మనసు సమస్యలను తెచ్చిపెడుతుంది. కానీ సమస్యల విడుదలకు కూడా మనసే. మనసు కుంచుకు వెళ్తుందంటే అది బంధాల వైపు, మనసు వ్యాప్తి పెరుగుతుందంటే అది స్వేచ్ఛ వైపు వెళుతుంది. అందుకనే మనసును మనము కుంచింపచేయాలా లేక వ్యాప్తి చెందించాలా? మనసును వ్యాకోచం చెందించాలా లేకపోతే సంకోచింపచేయాలా? సంకోచింపచేస్తే బంధం, వ్యాకోచింపచేస్తే స్వేచ్ఛ. ఏదైనా కానీ పరిధి పెరుగుతున్న కొద్దీ అది పలుచగా మారుతుంది. పలుచగా మారి అది ఒక స్టేజ్లో అదృశ్యమవుతుంది. అదృశ్యం కావడం అంటే అది లేకుండా పోతుంది. అది లేకుండా పోవడం అంటే మరి దానినే మనము పూర్ణము అని అంటాము. అందుకనే పూర్ణ మనసు పూర్ణము కావాలి అంటే అర్థం ఇదే. మనసులో ఎలాంటి భావనలు లేనప్పుడు అది మరి స్వేచ్ఛకు దారితీసినట్లే. ప్రతి మనిషి మరి తన స్వంత ప్రణాళికను పక్కకు పెట్టినప్పుడు అది పూర్ణ స్థితికి వెళ్ళినప్పుడు ఆ పూర్ణంలో మనము జీవించవచ్చు. మనసు ఎలాంటి భావనలు లేకుండా మరి మనిషి యొక్క అంతరంగంలో ఎలాంటి భావనలు లేనప్పుడు అది స్వేచ్ఛకు దారితీసి అది అనంతమైనటువంటి శక్తిని మనకు అందించే విధంగా ఉంటుంది. మనసు అనేది పరిధి విస్తరణ అయినప్పుడు మన లోపలికి అనంతమైనటువంటి శక్తి, ఆ శక్తి దానినే మరి దైవశక్తి అని అంటారు. అలాంటి శక్తిని పొందుకునేటువంటి విధానము మరి మనము బానిసత్వం నుంచి బయటపడడమే, బంధాల నుంచి బయటపడడమే. బంధాలు నుంచి బయటపడడం అంటే చుట్టాలు, బంధువులు ఉండవద్దని కాదు. కానీ మన అంతరంగంలో ఘర్షణ ఉండకూడదు. మనసులో ఎలాంటి ఘర్షణ ఉండకూడదు.
అందరి మధ్యన ఉండాలి, కానీ మనసులో ఖాళీ కుండలాగా ఉండాలి. మనసును ఖాళీ చేయాలి, అంతరంగము శుద్ధిగా ఉండాలి. మరి అందరి మధ్యన ఉండాలి, కానీ మన లోపల శుద్ధి జరగాలి, మనసు పూర్ణము కావాలి. అదే మరి మానసిక బంధాల నుంచి బయటపడడం అంటే. అప్పుడు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితంలో మరి మంచి ఆరోగ్యము, పరిపూర్ణ ఆరోగ్యము సిద్ధిస్తుంది. చాలామంది మత్తుకు బానిస అవుతున్నారు, తిండికి బానిస అవుతున్నారు, సిద్ధాంతాలకు బానిసలవుతున్నారు. ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని దానికి బానిస అయిపోతూ ఉన్నారు. ఈ సిద్ధాంతము కూడా విడుదలనివ్వదు. మన లోపల మనసు పూర్ణం కావడమే అసలైనటువంటి స్వేచ్ఛ. అందుకని అనుభవం ద్వారా మనకు వచ్చినటువంటి కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ మనిషిని స్వేచ్ఛ వైపుకు నడిపించడానికి మరి మనకు దిశ నిర్దేశము చేస్తున్నటువంటి గొప్ప సంకేతాలు అని గుర్తు చేసుకోవాలి. బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని అంటే తప్పకుండా అవి స్వేచ్ఛ వైపు మళ్లించడానికి మనను తీసుకొని వెళ్తున్నాయి అనేటువంటి భావన, పాజిటివ్ థింకింగ్ రావాలి. అది సమూలంగా మరి మన లోపల ఉన్నటువంటి చెడు సంస్కారాలను, చెడు భావనలు, మానసిక కుంచితత్వాన్ని అది తీసివేసి మరి స్వేచ్ఛ వైపు, బంధాల నుంచి విడుదలను పొందే విధంగా తీసుకుని వెళ్తుంది. అందుకే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వస్తే అంత అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే అవి తప్పకుండా మనను ఆలోచింపచేస్తాయి. మానవుడు ఉత్తమ జాతికి చెందినవాడు. అన్ని జీవులలోకెల్లా ఉత్తమ జీవి మానవ జీవి. మనసు కుంచుకోవడం వలనే కష్టాలు. మనసు ఒకసారి పరిధి పెరిగిందంటే మరి మనిషి జీవితము చాలా గొప్ప జీవితం. అందుకనే మనిషి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మనము దేనికి కూడా బందీ కాకుండా ప్రతి ఒక్క అవసరాల నుంచి మనం బయటపడి ఆనందంగా, సంతోషంగా జీవించేటువంటి జీవనం వైపు పయనించాలి. దానివైపు మనము కృషి చేయాలి. ఆ విధంగా మరి బంధాల నుంచి బయటపడేటువంటి జీవితం వైపు వెళ్ళాలి. ఎంతోమంది ఆహార పదార్థాలు, గుటకాలకు బందీలవుతున్నారు, బానిసలవుతున్నారు. మత్తు పానీయాలకు కూడా బానిసలవుతున్నారు. అది లేకపోతే ఉండలేను అనేటువంటి భావము. తినడము అనేది శారీరక అవసరము, తినాలి, కానీ అది లేకపోతే ఉండలేను అనేటువంటి భావమే మనిషికి ప్రమాదం. కాబట్టి అలాంటి భావాల నుంచి, బంధాల నుంచి బయటపడి స్వేచ్ఛ వైపు వెళ్ళి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని, దానివైపు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ఆరోగ్యమే మహాభాగ్యము.